అన్నా బకాసుర మూవీ ఎలా అనిపించింది అన్న? అన్న చాలా అంటే చాలా బాగుందన్న. అసలు చచ్చిపోతే ఎవరు ఫాలో కానీ నవ్వి నవ్వి కడుపుకు పోయింది. డిఫరెంట్ కాన్సెప్ట్, ఫుడ్ కాన్సెప్ట్ తీసుకున్నారు. సూపర్, చాలా అంటే చాలా బాగుంది. అసలు చెప్తున్నా, అందరు యాక్టర్స్, ప్రవీణ్ యాక్టర్స్ చాలా మంది. మన ఇందులో డిఫరెంట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫేమ్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, బంగారం బంగారం అని, ఉప్పల బాలు, ఆవేశం స్టార్, అబ్బాయి వీళ్ళందరినీ పెట్టి అసలు ఫుల్ పిచ్చ కామెడీ, వాళ్ళందరూ అల్లరి దయ్యాలు. బాగు సూపర్ సినిమా, చాలా అంటే చాలా బాగుంది. అసలు నవ్వుకోవడానికి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరు చూడొచ్చు, అన్ని టెన్షన్లు ఫ్రీ అయినా. అసలు డిఫరెంట్ అన్న థాట్, చాలా బాగుంది. అసలు ఫుల్ కామెడీ, ఫుల్ నవ్వుకున్నా. ఫుల్ డైరెక్షన్ ఎలా అనిపించింది అన్న? డైరెక్షన్ కానీ, సాంగ్స్ కానీ, మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, విఎఫ్ఎక్స్, టోటల్ ఆల్మోస్ట్ అన్ని బాగున్నాయి. అసలు డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్. ప్రవీణ్ క్యారెక్టర్ ఎలా అనిపించింది అన్న? ప్రవీణ్ క్యారెక్టర్ బెస్ట్ అన్న. అసలు ఆయన మూవీలో హీరో మెయిన్ ఆయన్నే, కానీ మెయిన్ కాన్సెప్ట్ అసలు డిఫరెంట్గా ఉంది. కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంది. అన్న డైరెక్షన్ చాలా బాగుంది, అన్ని బాగున్నాయి. వేరే లెవెల్ ఉంది యాక్టింగ్. వైవా హర్ష ఎలా అనిపించింది ఆ క్యారెక్టర్? అన్న వైవా హర్ష యాక్టింగ్ అసలు అబ్బా తిండి పోతే క్యారెక్టర్ అన్న. అసలు ఫుడ్ గుర్స్ కాన్సెప్ట్ అబ్బా, అది వేరే లెవెల్ అన్న యాక్టింగ్. ఓకే, చాలా బాగుంది. అసలు నాకు చెప్తున్నాక బెస్ట్ అంటే బెస్ట్ ఉంది ఈరోజు. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, కామెడీ, నవ్వుకోవడానికి అయితే నవ్వుకోవడానికి అయితే ఇది. కానీ కాపీ అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. ఫుడ్ కాన్సెప్ట్, బకాసుర అనేది ఫుడ్ కాన్సెప్ట్, తిండి. క్లైమాక్స్ సీన్ ఎలా అనిపించింది? క్లైమాక్స్ సీన్ చాలా బాగుంది. క్లైమాక్స్ కొద్దిగా ఉంది. క్లైమాక్స్ ఏంటంటే క్లైమాక్స్ లో ఆ విలన్ ని అతను చంపడం ఉంటుంది క్లైమాక్స్. క్లైమాక్స్ కొంచెం ఎండింగ్ లో వచ్చేసింది. బాగుంది, సూపర్. ఓవరాల్ గా అనిపించింది? ఓవరాల్ గా నాకైతే చాలా బాగుంది అన్న. ఫుల్ నవ్వుకున్నా, ఫుల్ ఎంజాయ్ చేసిన సూపర్. ఎగ్జాంపుల్ అందరూ వచ్చారు, అందరు సూపర్. ఇంకా చెప్తున్నాగా ఇప్పుడు నేను రొమాంటిక్ ఏమన్నా ఉందా? రొమాంటిక్ ఏమీ లేవు, సాంగ్స్ ఉన్నాయి బాగున్నాయి. కానీ హర్రర్ కాన్సెప్ట్లో ఉంది. దయ్యాలు, అల్లరి దయ్యాలు అని చెప్పేసి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్గా ఉంది. ఫుడ్ కోసం తీశారు అంటే డిఫరెంట్గా ఏంటంటే ఫుడ్ కోసము దయ్యం కావడము. గీతాంజలి మూవీలో కూడా కొంచెం ఫుడ్ కోసం